అంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కాళేశ్వరం కేసులో హరీష్ రావు, తర్వాత విద్యుత్ కొనుగోలు దాంట్లో కేసీఆర్, ఈ నివేదికలు ఆల్రెడీ ఇచ్చేసిండు ప్రభుత్వం. ఎక్సైజ్ లో సారా కుంభకోణంలో కవిత, ఇప్పుడు మళ్ళా కవిత పేరు కూడా వచ్చేసింది. ఢిల్లీలో కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కూడా కేరళలో కూడా పేరు వినబడ్డది కదా. ఇప్పుడు ఇవన్నీ చుట్టుముడుతున్నప్పుడు వాళ్ళు మరి తెలంగాణలో మనగలిగే పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చా మనం? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ వీళ్ళందరినీ ఒక్క నిమిషం పక్కన పెడితే స్థానిక నాయకత్వాన్ని మనం ఆలోచన చేయాలి. స్థానిక నాయకత్వాన్ని వీళ్ళు ఎదగనిచ్చిండు. ఎదుగని ఇప్పుడు నీకు ఎంపీటీసీకి పోయి కవిత పోటీ చేసే అవకాశం ఉండదు కదా. జెడ్పీటీసీకి హరీష్ పోయి పోటీ చేసే అవకాశం ఉండదు. ఎంపీటీసీకో జెడ్పీటీసీకో వీళ్ళకో స్థానిక నాయకుడు కావాల్సిందే కదా అక్కడ. కాబట్టి ఈ ఎన్నికలలో స్థానిక నాయకత్వం బలమవుతుంది. ఆ బలమైన నాయకత్వం రేపు ఎటుపోతుందో చెప్పలేము. ఈ స్థానిక నాయకత్వం బలమై రేపు కొన్ని జెడ్పీటీసీలు గెలిచిన తర్వాత, ఎంపీపీలు గెలిచిన తర్వాత వాళ్ళు నిజంగానే బీఆర్ఎస్ పట్టుకొని ఉంటారా అంటే అది గ్యారెంటీ లేదు. ఎందుకంటే మీరు చెప్పిన ఈ సమస్యలలో స్థానిక నాయకత్వం మరింత బలోపేతం అయితే వాళ్ళు ఇష్టం వచ్చింది పోతారు. ఆ పోయే క్రమంలో ఏమున్నది, అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. కాబట్టి కాంగ్రెస్ లో ఆల్రెడీ ఆడ ఉన్న నాయకత్వం ఉంటది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి వీడు కాంగ్రెస్ కు పోయి మనలేడు. కాబట్టి ఆల్టర్నేట్ గా వాళ్ళకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక వేదిక. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఫలితాలు ఏ రకంగా ఉన్నా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్యనే పోరాటం నెలకొంటది. అంతే తప్ప ఆడ బీఆర్ఎస్ పెద్ద ప్రభావాన్ని చూపేట అవకాశాలు లేవు. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఈ పరిణామాల నేపథ్యంలో అంటే ఈ కేసులకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తే ఇప్పటికే ఆ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కేసు సంబంధించి విచారణ చేపట్టి విచారణ కమిషన్ కూడా నివేదిక ఇచ్చి దాదాపు 4 నెలలు నడుస్తుంది. ఈ కాళేశ్వరంది విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ప్రభాకర్ రావుని తీసుకొచ్చే పరిస్థితి అయితే శ్రావణ్ రావుని తీసుకొచ్చే పరిస్థితి ఇంకా కనిపిస్తలేదు. ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చుడే కేసీఆర్ అరెస్ట్ చేస్తారని జనం అందరూ చూసింది. వీళ్ళ కుటుంబాన్ని మొత్తం జైల్లో పెడతారని చెప్పేసి కూడా అప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ఇది ఎందుకు ఇంత తాత్సారం జరుపుకుంటూ వస్తున్నారు అనుకోవాలి. అంటే ఒకటి మనం బాగా గమనించాలన్నా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి చర్యలు కానీ చాలా కొంత గందరగోళంగానే ఉన్నాయనిపిస్తుంది. అంటే అది ఆయన అనుభవం లేకనా లేకపోతే ఫుల్ ఇంకెక్కువ మెచ్యూరిటీ ఉండి ఇట్లా మాట్లాడితే రాజకీయంగా ఇంకా ఏమైనా ఎదుగుతాను లేకపోతే ఒక పరిణామాలు మారుతాయని అనుకుని మాట్లాడుతున్నాడని నాకు అర్థం కావట్లేదు. ఆయన స్టడీ చేసినంత వరకు చెప్తా ఉన్నా, ఆయన మాట్లాడింది ఏ ఒక్కటి కూడా జనంలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తలేదు. ఫుల్ అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది అనే జనాలు అనుకునే రకంగా ఉన్నది. కానీ అరే రేవంత్ రెడ్డి బాగా మాట్లాడిండు అనేటువంటి ఒక రెస్పాన్స్ వస్తలేదు. సరే నువ్వు యాక్టివిటీ రేషన్ కార్డులు ఇస్తున్నావు కావచ్చు, ఇందిరా మిల్లు ఇస్తా అంటున్నావు కావచ్చు, ఇవన్నీ సంక్షేమ పథకాలు పక్కన ఒక మాట తీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నీ గొంతు ఇప్పుడు మారకుండా ముఖ్యమంత్రి కూడా అదే స్థాయిలో ఉంటే జనం రిసీవ్ చేసుకోరు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించినావు కానీ ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు కూడా ప్రశ్నిస్తే ఎట్లా? సేమ్ అదే పద్ధతి వాళ్ళు నెలకొన్నది. ఏమన్నాడు, నిన్న కిషన్ రెడ్డి గారిని తిట్టిండు, అంతకుముందు కేటీఆర్ను తిట్టిండు, అంతకుముందు కేసీఆర్ను తిట్టిండు. అరే నువ్వు ఆ పాత్ర మారింది నీది. ఇప్పుడు నీకు ప్రతిపక్ష పాత్ర నుంచి నువ్వు ముఖ్యమంత్రి పాత్రలోకి వచ్చినావు కానీ డైలాగులు ఇంకా ప్రతిపక్ష పాత్ర డైలాగులే మాట్లాడుతా ఉన్నావు. అది దాన్ని జనం రిసీవ్ చేసుకోరు. ఒకటి. రెండు, మీరు కేసుల విషయంకి వచ్చారు. కేసుల విషయంకి వచ్చినప్పుడు కేసుల్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న కేసులే, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న కేసులు కావు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న కేసులలో కూడా పూర్తిగా నువ్వు దుందుడుగా వ్యవహరించి ముందుగా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మాట్లాడి నువ్వు వెనక్కిపోయే వరకల్లా ఇక్కడేదో ములాఖత్ జరిగింది అనే అనుమానం ప్రజలలో వస్తుంది. వాళ్ళ పార్టీ సొంత నాయకులలో కూడా వస్తున్నాయి. చాలా మంది మనకి ఇంటర్నల్ గా మాట్లాడితే అదే చెప్తా ఉన్నారు, ఏదో జరుగుతా ఉంది అని. ఈ ఫార్ములా కార్ రేస్ కేసింగ్ అయితే పోతాడు, రేపు ఎల్లుండో పోతాడు జైలుకి అని చెప్పి వచ్చింది కదా. అయితే అవన్నిటి కారణం ఏంటంటే వీళ్ళ అధిష్టానం కూడా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు. రేవంత్ రెడ్డి ఎన్ని చేద్దాం అనుకున్నా మీరు ఇప్పటిదాకా చూడండి, ఏ ఒక్క రోజు కూడా ఢిల్లీకి ఒంటరిగా రేవంత్ రెడ్డి పోలే. రేవంత్ రెడ్డి ఒంటరిగా ఒక కేంద్ర మంత్రినో లేకపోతే ప్రధానమంత్రినో లేకపోతే అధికారులనో కలవలే. ఒంటరిగా ఆయన ఏది మాట్లాడలే ఇప్పటిదాకా. అయితే ఎంబడి శ్రీధర్ బాబు లేకపోతే బట్టి విక్రమార్క, ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉన్నప్పుడే వీళ్ళిద్దరు ముందరనే ఆయన మాట్లాడాల్సి వస్తా ఉన్నారు. అంటే కేంద్రం స్పష్టమైనటువంటి స్వేచ్ఛ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఇవ్వలేదు అనేది మనకు అర్థమైతే ఉన్నది. రెండోది, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారికి దొరకడం కష్టమవుతుందని మనం వింటా ఉన్నాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ పూర్తిగా 24 గంటలు పనిచేసుకుంటూ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండి దేశ సమగ్రత కోసం పాటుపడుతున్న ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి దొరుకుతున్నది. కానీ వాళ్ళ పార్టీ జాతీయ నాయకుడు
రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి దొరకట్లేదు అనేది పార్టీ వర్గాలే చెప్తున్నాయి, మనకు బయట కూడా బహిరంగంగా మనకు అర్థమవుతా ఉన్నాయి. అంటే ఏంది, ఇంటర్నల్గా ఈయనకు పూర్తి స్థాయిలో అనుమతులు రావడం లేదు. అనుమతులు రాకపోవడానికి కారణం ఏంది, బీఆర్ఎస్ కనుక నువ్వు గట్టిగా ఇబ్బంది పెడితే అక్కడ బీజేపీ బలపడుతుంది. కాబట్టి బీజేపీ బలపడకుండా ఉండాలంటే కొట్లాడేటువంటి బీఆర్ఎస్ ఇంకా ఉండాలి. కాబట్టి ఈ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉండొచ్చు, వీళ్ళను జైల్లో పెట్టాలి, వీళ్ళను తాట తీయాలి అనేటువంటి ఆలోచన ఉండొచ్చు కాక, కానీ ఢిల్లీలో ఉండేటువంటి నాయకత్వం ఇక్కడ వీళ్ళని మనం గట్టిగా చేస్తే ఇబ్బంది పెడితే కాంగ్రెస్ బలోపేతం అయ్యే ఈ బీఆర్ఎస్ ఉండేటువంటి స్పేస్లో బీజేపీ వస్తుంది. కాబట్టి ఎందుకు కొనుక్కోవాలి బీజేపీని? కాబట్టి ఇది ఇట్లనే ఉండదు, చెల్లలేదో అంటే కేసులు ప్రొలాంగ్ నడుస్తూనే ఉంటాయి, ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు, ఇట్లా నడుస్తూనే ఉంటాయి, వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ స్పేస్ ఫిల్ కాకుండా జాగ్రత్త పడుతుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ రేవంత్ ఏమన్నా పొల్యూడ్ అయిందని అనుకోవచ్చు. నేను రేవంత్ కేసీఆర్ పొల్యూడ్ అయిందని చెప్పట్లేదు. రేవంత్ కు అధిష్టానం పూర్తిగా అవకాశాలు ఇవ్వట్లేదు ఒకటి. నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా కుమ్మకైందని కూడా చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ను తొక్కాలని ఉండొచ్చు, కానీ ఆలోచన చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ని కనుక మనం ఈ స్పేస్ ను ఖాళీ అయితే ఆ స్పేస్లో కాంగ్రెస్ పార్టీ ఫిలప్ అవుతుందా, బీజేపీ ఫిలప్ అవుతుందా? బీజేపీ ఫిలప్ అవుతుంది. మరి బీజేపీ ఫిలప్ అయినప్పుడు దీన్ని ఎందుకు మనం ఈ స్పేస్ని ఖాళీ చేయాలి? అట్నే ఉంచాలి ఉండని. కానీ ఇప్పుడు నువ్వు ఈ స్పేస్లో కేసీఆర్ను హరీష్ను వీళ్ళందరినీ ఖాళీ చేసి ఈ స్పేస్ ఖాళీ అయినటువంటి స్పేస్లో కాంగ్రెస్ పార్టీ ఫిలప్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఇలా బీజేపీ ఫిలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం దీన్ని ఎందుకు జరపాలి? మరి బీఆర్ఎస్ బీజేపీ వైపు చూస్తుంది కదా. బీఆర్ఎస్ బీజేపీ వైపు చూడడము, కాంగ్రెస్ వైపు చూడడము ఇవన్నీ ఊహాగానాలు. బీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవవు. ఎందుకలో అంటే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఒక పార్టీని ఇంకో పార్టీ మింగితే తప్ప ద్విముఖ పోటీ కాదు. ద్విముఖ పోటీ అయితే తప్ప బీజేపీ రేపు పవర్లోకి రావడానికి అవకాశం లేదు. త్రిముఖ పోటీలో బీజేపీ ఈ పార్టీని ఎదుర్కొని ముందుకొచ్చి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఫేస్ టు ఫేస్ ఎలక్షనే కావాలి. ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ కాంగ్రెస్కు బీజేపీకి రెండింటికి కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ మూడో ప్లేస్ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్తో బీజేపీ కలవడానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటే బీజేపీ ఇంకా అదే ఎప్పుడు కలిసే పొజిషన్లోనే ఉంటుంది. ఇప్పుడు కొంత ఎదిగి వచ్చిన క్రమంలో ఇప్పుడు బీజేపీ అంటే కొంత ప్రజలు బీజేపీ చూస్తున్న క్రమంలో బీజేపీ తోటి సఖ్యత, బీఆర్ఎస్ తోటి సఖ్యత అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఊహాగానాలు వస్తుండొచ్చు, వీళ్ళు పోయినరు కలిసినరు, ఈ రెండు పార్టీలు ఒకటైతే అనేది. ఒకవేళ బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీలో విలీనం అయిపోయి ఇంకా వాళ్ళు మొత్తం జెండా దించేస్తే మీరు అనే మాట మన అవకాశం ఉంటుంది కావచ్చు, కానీ అట్లా అయ్యే అవకాశం లేదు కదా. ఆ ప్రతిపాదన బీజేపీ నాయకత్వం పెట్టిందని తెలిసింది. బీజేపీ నాయకత్వం ఇప్పుడు బీజేపీ నాయకత్వం పెట్టిందా లేదా, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అనేది పక్కన పెడితే అందుకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు కేసీఆర్ తన పార్టీని మొత్తం ముగించుకొని బీజేపీలోకి పోయేటువంటి అవకాశాలు అయితే లేవు కదా. అట్లాంటప్పుడు సఖ్యత అనేది అంటే కోఆర్డినేషన్ లేకపోతే సీట్ల పంపకాలు అనేది కుదరవు. ఇండిపెండెంట్గానే బీజేపీ పోటీ చేస్తుంది, ఇండిపెండెంట్గానే బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, ఇండిపెండెంట్గానే కాంగ్రెస్ పోటీ చేస్తుంది. రేపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విలీన ప్రతిపాదన వచ్చిన తర్వాతనే తనకు నెక్స్ట్ రాష్ట్రపతి తర్వాత తన కొడుకు కేంద్ర మంత్రి పదవి అడిగినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఒకటి బాగా సంపదన్న మనం ఆలోచన చేస్తే బీజేపీ అన్నది చిన్న పార్టీ కాదు. ఈ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తల బలమున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ డిమాండ్లను ఎందుకు అంగీకరిస్తుంది? నువ్వు ఎంత, నీ పార్టీ ఎంత? ఇడా నీకు తెలంగాణలో అసలే ఎంపీ సీట్లకు 0 ఉన్నటువంటి పార్టీ. కేంద్రం ఏం ఆలోచన చేస్తుంది? నీ ఎంపీలు ఎందరూ అంట, నీ ఎమ్మెల్యేలు ఎందరూ అనేది కేంద్రానికి అవసరం లేదు కదా. మరి 0 పార్టీని తీసుకుపోయి ఆయనకు రాష్ట్రపతిని ఇచ్చి ఆయన కొడుకును కేంద్ర మంత్రిని చేయాల్సిన అవసరం ఏంది బీజేపీకి? నువ్వు నిజంగానే బలంగా ఉన్నావు, నువ్వు రేపు కేంద్రంలో చక్రం తిప్పేటువంటి అవకాశాలు నీకు ఇక్కడ 11 ఎంపీలు వస్తున్నాయి అంటే ఏమన్నా మీరు అన్నట్టు కొద్దిగా ఆలోచన చేయాలి అనే అవకాశం ఉంటుంది. ఇక్కడ 0, రాజ్యసభలో 0, రేపు నీతో ఉపయోగమే లేదు. నిన్నెందుకు అంత నెత్తిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఒక పెద్ద స్ట్రాటజిస్టు కేసీఆర్ మొత్తం దేశంలో అంత అభిమానులు ఉన్నారు అంటే అది కూడా లేదు కదా. అట్లాంటి టైంలో బీజేపీ బీఆర్ఎస్ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ ఎంతసేపు బీఆర్ఎస్ ఎక్కడైతే ఖాళీ అవుతుందో ఆ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఫిలప్ చేసేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీగా మన బీజేపీ పార్టీ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉంటారు ఖచ్చితంగా. ఆ స్పేస్ ఆక్యుపై చేయాలి, కాంగ్రెస్తో 1-to-1 ఫైట్లో ఉండాలి. అదే ఏ పొలిటికల్ పార్టీ అయినా లక్ష్యం. కానీ దీన్ని తీసుకుపోయి నెత్తిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి లేదు.